సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హునుక్ 25 అనమాట. సో గైస్, ఇప్పుడు మనం ఈ R15ని చెక్ చేసుకుంటూ వెళ్దాం. మెయిన్గా చెప్పాలంటే R15లో ఫస్ట్ ఫ్రంట్ డిస్క్ పెద్దగా ఉంటుంది, 264 అరౌండ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం 220 డిస్క్తోనే వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది అనమాట బైక్. సో ఒకసారి రైడ్ చేస్తూ ఎలా ఉందో కూడా చూసుకుందాం. మనం ఒకసారి రైడ్ చేసి రైడ్ ఫీలింగ్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకుందాం ఒకసారి మనం. దీనికి ఇంకా ఏంటంటే స్విచ్చెస్ అనమాట, లైట్స్ ఎక్కడికక్కడ లైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసాము మనం, ఈ స్విచ్ ఆన్ చేస్తే లుక్ ఎట్ ద బీస్ట్ ఇలా ఉంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా అంటే ఇంకా చాలా బాగుంటుంది. సో రైడ్ చేస్తూ మాట్లాడుతున్నాం. సో ఒక్కసారి మనం ఇది బైక్ బీట్. బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ వినండి, చూపిస్తాం. నేను వైజర్ లేపి మాట్లాడుతున్నా, హెల్మెట్ వెనక్కి లాగేస్తుంది. సో ఇంకేం చెప్పండి దీని గురించి, ఇది ఎంత అలా పుల్లిస్తుండే. ఓకే, పాయింట్కి వచ్చేద్దాం. టైర్ బాలే బ్యాక్ సైడ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, బైక్ వచ్చేసి R15 V3 అనమాట. దీనికి సింగిల్ సిలిండర్ కూల్ సిస్టమ్స్ వస్తుంది మనకి. అంటే ఎంత లాంగ్ జర్నీస్కి ప్రిఫర్ చేస్తాను నేను, ఇలా సైలెన్సర్ కాకుండా రెగ్యులర్ సైలెన్సర్తో వెళ్తే చాలా అంటే చాలా ప్రిఫర్ చేస్తాను నేను. ఇంకా దీన్ని ఆడుకోవచ్చు గాయస్ బండిని. సో దీని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలంటే దీని గురించి, ఇది 155cc అంటారు కదా, 149.55 అరౌండ్ వస్తుంది. సో ఇది VVA టెక్నాలజీతో వస్తుంది. ఇక్కడ మనం ఓవర్గా ఫుల్ చేస్తే ఇక్కడ VVA అనే ఆప్షన్ వచ్చేస్తుంది. VVA వచ్చిందంటే బండి గుంజుతుందని అర్థం. బండి బాగా గుంజుతుందని అర్థం. ఎంతలా గుంజుతుందంటే VVA ఎలాగొస్తుందో చూపిస్తాను చూడండి. VVA వచ్చిందా, అది VVA టెక్నాలజీ ఆన్ అవునప్పుడు. ఎప్పుడైతే మనం 8000 RPM దాటుతామో, అప్పుడు VVA టెక్నాలజీ ఇందులో వస్తుంది అనమాట. VVA ఇస్ ద బెస్ట్ అంటే బెస్ట్. VVA ఉన్న బండ్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇది డ్యూక్ 200 పోటీ వస్తుంది, తర్వాత 125 లెక్కలో తీసుకొస్తుంది 390కి. ఫర్ ఎగ్జాంపుల్ మన నింజా 300కి దీనికి పోటీ పెట్టినా కూడా వస్తుంది. బైక్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, తర్వాత మిడిల్ క్లాస్ బాయ్స్కి ఈ బైక్ ఇచ్చినంత మెమరీస్ ఇంకే బైక్ ఇవ్వలేదు. ఈ బైక్ మనం బై చేసే బడ్జెట్ సెగ్మెంట్లోనే ఉంటుంది. ఇప్పుడు అరౌండ్ 2 lakhs పైన ఉంది బండి ఇది. కాకపోతే మనం సెకండ్స్లో ప్రిఫర్ చేసినా మన బడ్జెట్లోనే వస్తుంది, 1,20,000 ఆ రేంజ్లోనే వచ్చేస్తుంది ఈ బైక్ మనకి. లాంగ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటే చాలా లాంగ్ ట్రిప్స్ వేయచ్చు మనం దీని మీద. ఇంకా మెయిన్ పాయింట్ నాకు ఎక్కడ ఇష్టం అంటే, దీన్ని రేస్లో యూస్ చేయొచ్చు, రేసింగ్ చేయొచ్చు. కార్నరింగ్స్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ బండిలో మనం మాట్లాడుకోవాలనుకోండి. ఫిజికల్గాను మెంటల్గాను బండి మాత్రం కుమ్మేస్తుంది. ABS బ్యాక్ సైడ్ ABS మనది వంగింది, సో అందుకే ABS లైట్ చూపిస్తుంది.
దీని స్పీడ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ పర్ఫెక్ట్ రోడ్స్ లేవు. నేనున్న సైడ్, మా విలేజ్ సైడ్ పర్ఫెక్ట్ స్ట్రీట్ రోడ్స్ లేవంటే లేవు. సో పర్ఫెక్ట్ స్ట్రీట్ రోడ్ దొరికినప్పుడు, స్ట్రీట్ రోడ్స్ అవసరం లేదు, మనం హైవేకి ఒకసారి టెస్ట్ చేద్దాం. లేకపోతే పూర్ణ, ఈ బైక్ ఓనర్ పూర్ణ అనమాట, పూర్ణ దగ్గర క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తాను నేను. ఈ యొక్క బ్లాక్ బైక్ ఉంది చూడండి, అందరికల్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మనం మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. మైలేజ్ వచ్చేసి ఇది యాక్రోతో సైలెన్సర్తో ఉంది కదా, సైలెన్సర్తో ఉన్నా కూడా మనకి ఇది అరౌండ్ 40 to 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అర్థం చేసుకోండి, మీరు కంపెనీ వచ్చిన ఫిట్టెడ్ సైలెన్సర్తో రన్ చేస్తే మీకు 55 కరెక్ట్ ఇంక ఇచ్చేస్తుంది బ్రో. 55 ఖచ్చితంగా ఇస్తుంది మైలేజ్. ఇది నేను అష్యూర్ చేస్తాను. ఇదే ఫ్రెండ్ది సౌండ్ ఏంటవా, సౌండ్ సో బయలుదేరదాం. ఈ సౌండ్గా మనల్ని వేసుకుంటారు నాకు తెలిసి. రేపు పొద్దున నుంచి స్ట్రీట్లో కూడా రానివ్వరు. ఫస్ట్ నాకు బైక్ అప్ చెప్పేసి మన స్కూటీ మీద మనం వచ్చేద్దాం. ఈ కెమెరా ఫియర్ ఎప్పుడు పోద్దో తెలియదు గైస్. ఎవరు చూసినా నన్నే చూసాడు అనుకుంటున్నాను. అంత పద్ధతిగా చేయటప్పుడు చాలా ఆగిపోవాలి. సో బైక్ని పుల్ చేద్దాం. సో బైక్ని చాలా బాగా పుల్ చేయొచ్చు నాకు తెలిస్తే. నేనైతే బైక్ ఎంజాయ్ చేస్తా. ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంటే ఇలా పండబెట్టేసి ఇక్కడ మనం వెళ్ళమన్నా కుదరదు. బైక్ని ఎప్పుడు ఇష్టంగా చూసుకోవాలి గాయస్, నేనైతే అదే చెప్తాను. ఇది ఎలాగంటే ఇప్పుడు కొనుక్కుంటాం కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, వీడు నా బిడ్డ, మనం తినపని వీడు పెట్రోల్ పోయిపోయాలి. ఫస్ట్ రూల్ అనమాట అది. సో బైక్స్ అంటే ఇష్టం ఉన్న లేని వాళ్ళు ఉండరు. ఇష్టం లేనివాడు ఇంకా ఆడు 0.5 కాడు, ఇంకా మనకు సంబంధం లేదు. ఆడు ఎవడో అలా మన కేటగిరీలోకి రాడు కదా. ఆడు మన కేటగిరీలోకి రావాలంటే వాడికి ఒక ఇది ఉండాలి. నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను దీన్ని పండబెట్టడానికి, లైక్ ఇన్ ద సెన్స్ దీన్ని లీన్ చేయనీకి. అది అవ్వట్లేదమ్మా. ఎంత ట్రై చేయి, ఆ టైర్ వల్ల మీకు టైర్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. బ్యాక్ టైర్ అసలు లీన్ చేయనిస్తలేదు నన్ను. మరి అంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకో పుల్లేద్దామా? ఇది ప్రెసెంట్ ఇక్కడ 8000 RPM ఉంది కదా, 8000 RPMలో మనం 18.7 or 18.6 మనకి PS ఇస్తుంది అనమాట. అంటే ఆ PS ఇస్తే ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. ఆ సౌండ్ కూడా మనల్ని గట్టిగా వేసుకుంటారు. అదే బాబాయ్లో ఉంటే మాత్రం మనం సాగుడేస్తారు కదా. ఇది మరీ రగ్గిడ్ సౌండ్ వస్తుంది, చాలా అంటే చాలా రగ్గడ్ సౌండ్ వస్తుంది. మరి ఎంత రగ్గడో నాకు తెలియదు. ఎన్నోడికైతే ఖచ్చితంగా చిరాకు వస్తుంది. బ్యాక్ లైట్స్ ఆఫ్ చేసేద్దాం, సో ఇక్కడ సిగ్నల్ ఆగిపోద్ది. అది సో ఇవన్నీ
మనం ఏదో ఫ్లైట్ ఎక్కుతున్నట్టే కదా ఇంకా ఈ రెండు ఆఫ్ చేసేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది అది కూడా ఆఫ్ చేసేసి ఈ వీడియో కన్నా ఒక 2 సబ్స్క్రైబర్లు వస్తే చాలు గైస్. ఈ బండి నేను కుదిలేసి ఇంకో బండి పడుకొని పోతాం. సత్తరం నాకు కూడా పోతాయి ఇదే బండి. సబ్స్క్రైబర్లు రావాలని దండం పెట్టుకోండి. ఒక హారన్ ఇక్కడ మనం లీన్ చెయ్యొచ్చు, కానీ టైర్ అయితే అస్సలు బాగలేదు. లెట్ మీ ట్రై. అవ్వట్లేదు కదా అస్సలు అంటే అస్సలు అవ్వలేదు లీన్. కానీ లీన్ అవుతే ఉంటుంది, ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది లీన్ అవుతే. సో మీకు ఒకసారి ఈ బ్యూటిఫుల్ మిషన్ ఏదన్నా బడ్జెట్ సెగ్మెంట్లో బ్యూటిఫుల్ మిషన్ ఏదన్నా ఉందంటే అది R15 తప్ప ఇంకేది లేదు, బల్లగుద్ది చెప్పేయచ్చు. పూర్ణకి వెళ్ళి అర్జెంట్గా బండి ఇచ్చేసి మన బండి మనం తెచ్చేసుకోవాలి. అప్పుడప్పుడు ఖాళీ రోడ్లో కూల్ అవ్వాలి, కానీ ఫస్ట్ థింగ్ అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత మీకు కూల్ చేయాలి అనిపిస్తే, నేను జస్ట్ ఇక్కడెక్కడే డ్రైవ్ చేస్తున్నాను, కానీ మీకు ఎప్పుడన్నా మీ బైక్ ఎంత స్పీడ్ వెళ్తుందో కూల్ చేయాలి అనిపిస్తే మాత్రం ఓన్లీ హైవేస్ మీదే డ్రైవ్ చేయండి. అదైతే నేను పక్కాగా చెప్తా. హైవే మీద కాకుండా ఇంకెక్కడన్నా కూల్ చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన వెనకాల మన ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కూల్ చేసేటప్పుడు ఆలోచించుకోండి. జనాలు ఉన్న టైంలో అయితే అస్సలు పుల్ చేయొద్దు. నేను మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో తెలియదు, కానీ నేను ఖాళీగా ఉన్న రోడ్స్లోనే పుల్ చేస్తున్నాను. ఇంకా ఇన్ ద సెన్స్ ఇంకెవరైనా అడ్డొస్తే మాత్రం వెంటనే ఆపేస్తాను బండి. డౌన్ షిఫ్ట్. మీరు ఎప్పుడైనా కార్నర్. సో ఈ వ్లాగు ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. సో బాయ్ బాయ్.